నువ్వు ఆ లాస్ట్‌లో ఒక షాట్ చూస్తే, ఒక పార్ట్ 1లో వాడు చనిపోయాడు తెలుసా లాస్ట్‌లో ఒకడు. ఆ! ఉండు చూపిద్దాం. ఆ! చూడు ఇక్కడ. ఆ! సాయి కుమార్ వాళ్ళ తమ్ముడు. ఆ! వీడు చనిపోయాయి కదా ఫస్ట్ పార్ట్‌లో. ఆ! చూడు ఇందులో బతుకున్నాడు. మోస్ట్‌లీ ఏదో మ్యాజిక్‌తో మళ్ళీ వచ్చింటాడు. మేబీ ఫస్ట్‌కి టీజర్ ఓపెనింగ్ చూడు గడ్డంతో ఉన్నాడా? గడ్డం తక్కువ ఉందా? మేబీ ఫ్లాష్ బ్యాక్ మేబీ. ఫ్లాష్ బ్యాకా? ఫ్లాష్ ఆ! బ్యాక్. కరెక్ట్. వాడు అంటాడు చూడు ఒక సీన్‌లో. హ్మ్. వీడు అఖండ నువ్వు అఖండ సినిమా చూసావు కదా! చూసా. చూడకుండా ఆ! ఎలాగుంటది? వాడు ఒక సీన్‌లో అంటాడు చూడు. హ్మ్. లైక్ ఇవి ఇతను అఖండన మా 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 మొత్తం టీమ్‌ని చంపేశాడు హ్మ్. అని ఒక సీన్ వస్తది చూడు. మోస్ట్‌లీ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ అయ్యుండొచ్చు నువ్వు ఫ్లాష్ బ్యాక్ చెప్పినట్టు. సీన్ అయ్యుండిద్ది. వాడు అంటాడు ఒక సీన్‌లో అంటాడు అతను. లైక్ ఇతను అఖండన మా మొత్తం గురువు గారిని అందరిని ఒకే దెబ్బతో కొట్టాడు. ఏదో ఒక ఒకటే ఫ్లాష్ బ్యాక్ దెబ్బతో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హ్మ్. ఏదో ఒక ఎలిమెంట్ ఇస్తాడు. మోస్ట్‌లీ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ అయ్యుండొచ్చు. ఎందుకంటే వీడు ఇక్కడ బతుకున్నాడంటే మోస్ట్‌లీ ఆ సీనే అయ్యుండొచ్చు అనుకుంటున్నాను. అంతే అండ్ అయ్యుండొచ్చు. అండ్ అండ్ తన గెటప్ నవీన్, ఈ బాలయ్య బాబు గెటప్ ఉంది చూడు. మోస్ట్‌లీ తను ఏదైనా విలన్‌గా చేస్తున్నాడా? బాలయ్య బాబు ఎందుకు విలన్‌గా చేస్తాడు? కానీ ఈ గెటప్ ఉంది. అండ్ లాస్ట్‌లో ఆ గెటప్ కూడా ఉంది. లైక్ నువ్వు చెప్పినట్టు సపోజ్ ఇది ఫ్లాష్ బ్యాక్ అవుతే అదే ద వన్ హ్మ్. ఉన్నాడు చూడు. అయ్యప్ప కదా తన పేరు. హ్మ్. తనున్నాడు చూడు. సపోజ్ అది ఫ్లాష్ బ్యాక్ అయితే సో దిస్ ఈస్ హిస్ ప్రెజెంట్ లుక్. అవును. ఫుల్ కరెక్టే. గడ్డంతో ప్రెజెంట్ లుక్ అంటే అమ్మాయిని కాస్త పెద్దదాన్ని అయినట్టు చూపించి సినిమా తీస్తాడు సినిమా నెక్స్ట్. తీయొచ్చు. సో ఇది తన ప్రెజెంట్ లుక్ అయ్యుండొచ్చు. హ్మ్. అది ఫ్లాష్ బ్యాక్ అయితే. హ్మ్. సపోజ్ అది ఫ్లాష్ బ్యాక్ కనుక కాకపోతే మోస్ట్‌లీ బాలయ్య బాబే విలన్ కూడా అయ్యుండొచ్చు. చెప్పలేము. తెల్లే. బాలయ్య బాబు మీద కొట్టడానికి బాలయ్య బాబే రావాల్సొచ్చిద్ది. ఆబ్వియస్లీ నవీన్. సీ బాలయ్య బాబు సినిమాల్లో మెయిన్‌గా ఏందంటే విలన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే హీరో అంత పవర్‌ఫుల్‌గా ఉంటాడు. హ్మ్. అంతే. అది తెలుసు. వీరసింహారెడ్డిలో లైక్ హీరో పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. కానీ దునియా విజయ్ అంత పవర్‌ఫుల్‌గా లేదు. అందుకే అది కొంచెం హిట్టయింది తప్ప, ఈ బోయపాటి సినిమాల్లో బాలయ్య బాబు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాడో, విలన్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటాడు. పాయింటే. సో, బాలయ్య బాబు చాలా ఎలివేట్ అవుతాడు. హ్మ్. అండ్ టీజర్ మాత్రం మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది. గట్టి రీచ్ సో, వచ్చిద్ది. గట్టిగా రీచ్ కూడా వస్తది. ఇవాళ బాలయ్య బాబు పుట్టినరోజు ఈరోజు కదా! బాలయ్య బాబు బర్త్‌డే. విష్ మెంషన్ చేయటం కావాలా? మర్చిపోయా. అవసరం లేదు. ఫస్ట్ వి నీడ్ టు సే వి విష్ బాలయ్య బాబు వెరీ హ్యాపీ బర్త్‌డే. జై బాలయ్య. జై బాలయ్య. టీజర్ అయితే నిజంగా బాగుంది. హ్మ్. సపోజ్ 'ఓజీ' అండ్ ఇది 2 ఒకే రోజు వస్తే 2 చూద్దాం. 2 చూస్తాం. కష్టం. బెంగుళూరులో టికెట్లు దొరకడం రెండిటికి. అది కరెక్టే. బెంగుళూరులో టికెట్లు దొరకవు అది ఒకటి. థియేటర్‌లు ఎందుకని కూడా అది ఎక్కడెక్కడేస్తారో 2 చూద్దాం. హ్మ్. ప్లాన్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఒక 2 రోజు అటు చూద్దాం. ఇటుగా చూసుకుందాం.